45 రోజుల్లో డిఎస్సిలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే స్కూల్ అసిస్టెంట్ కానీ సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ ఖచ్చితంగా చూడవలసిన మన అద్భుతమైన ప్లాన్ ఇది గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ తయారు చేసిన ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్కి సంబంధించింది. దీన్ని మీరు స్కూల్ అసిస్టెంట్కి ప్లస్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి ఇద్దరికి కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఏదైనా సరే 45 రోజులే. అంటే ఖచ్చితంగా నేను ప్రభుత్వ టీచర్ అవ్వాలి అంటే 45 రోజులను ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద 3 రోజుల వర్క్షాప్ చాలా పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ డీటెయిల్స్తో సహా మనకి ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీలో నిర్వహించడం జరిగింది. అయితే ఆ యొక్క మొత్తం ఈ 3 రోజుల వర్క్షాప్ని పర్ఫెక్ట్గా మీకు ఈ బోర్డు మీద సింపుల్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో. అయితే ముఖ్యంగా ఈ 45 డేస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం ఎలాగా, అందులో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మొదటగా నేను మాట్లాడేది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మొదటగా మనం చెప్పేటప్పుడు చూడండి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మీకు తెలుసు మార్క్స్ 80 మార్క్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 0 5 మార్కులు మనకు కనిపిస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ వచ్చేసరికి 5 మార్కులు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే కంటెంట్కి సంబంధించిన పార్ట్ 40 మార్కులు. అలాగే మెథడాలజీ 20 మార్క్స్. అంటే టోటల్ 80 మార్క్స్. టెట్కి తెలిసిందే మీకు ఒక 20 మార్క్స్ని ఖచ్చితంగా మీకు యాడ్ చేయడం జరుగుతుంటే 100 మార్క్స్కి ప్లాన్ అనుకోండి. అంటే 80 మార్క్స్ మీకు ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ 160. అంటే మన క్వశ్చన్స్ 160 అండి, రైట్. దీన్ని మనం 100% మార్కులు సంపాదించడానికి లేదా దీన్ని చదవడానికి రివిజన్ చేయడానికి లేదా ఫాస్ట్ ట్రాక్లో మన సబ్జెక్ట్ని గెయిన్ చేయడానికి అది మనం ఓన్గా చదివితే మంచిదా, లేకపోతే మనం కూర్చొని రీడింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది, లేదు అంటే కనుక కోచింగ్కి వెళ్తే ఆన్లైన్ తీసుకుంటే ఆఫ్లైన్ తీసుకుంటే ఏ విధంగా వర్కౌట్ చేయాలనేసిన ప్లాన్ని డెఫినెట్గా మనం ఏంటంటే దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ మీకు ఏంటంటే ఇక్కడ ఉంచుతున్నానండి, రైట్. ఫస్ట్గా నేను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన 45 రోజుల ప్లాన్కి సంబంధించిన విషయాన్ని చెప్తున్నాను. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన 45 డేస్ ఎలా కౌంట్ చేసామంటే ఏప్రిల్ 20 నుంచి అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి 6th జూన్ అంటే మనకి 6వ తారీఖు నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని. అది కొంతమందికి అసిస్టెంట్ ఎస్జిటికి బ్యాచ్ వైజ్ కాబట్టి ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది 45 డేస్. అంటే మీరు ఏప్రిల్ తీసేసిన ఒక 5 డేస్ అక్కడ అడిషనల్గా తీసుకున్నాం కాబట్టి దీని 100% 45 డేస్ ప్లాన్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే దీని స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నేను ఫస్ట్ దీని మీద ఇచ్చే చాలా కీలకమైన అత్యంత ముఖ్యమైన ప్లాన్ చెప్తున్నానండి. ఓకే, క్లాస్ రూమ్లో అయితే చాలా డీటెయిల్గా మీకు ఆఫ్లైన్లో 3 డేస్ ప్రోగ్రామ్ని సబ్జెక్ట్ని విశ్లేషిస్తూ మనం ఏంటంటే డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ సింపుల్ వేలో తీసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి, ఎన్ని అవర్స్ తీసుకోవాలన్నప్పుడు డే ప్లాన్ మీకు చెప్తున్నానండి. అంటే ఒక డే ప్లాను ఒక సిస్టము, మొత్తం ఓవరాల్ డేస్ అన్నీ కూడా ఒక ప్లాన్ మీకు చెప్పడం జరుగుతుంది, రైట్. అంటే మన 45 డేస్కి సంబంధించి అంటే 1 డే ఇస్ 24 అవర్స్. అంటే 24 గంటల సమయం ఉంది. 24 గంటల్లో నేను ఒక సగటు విద్యార్థి ఒక సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ని గతంలో రాసి, అంటే మీరు టెట్లు రాసి ఉన్నారు, లేదా గతంలో డిఎస్సి ప్రిపరేషన్ చేసి ఉంటారు, గ్రూప్ 2 రాసి ఉంటారు. ఇలా అంటే మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఏంటంటే సివిల్ సర్వీసు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబిపిఎస్ అన్ని ఎగ్జామ్స్కి ఇయర్స్ టుగెదర్ మనకి ప్లాన్ ఇవ్వడం, మంచి రిజల్ట్ రావడం. ఆ రిజల్ట్లో డిఫరెంట్ స్టూడెంట్స్ నేచర్ని బట్టి నేను చేసిన ఒక ప్లాన్ అండి ఇది. అంటే సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. ఫెయిల్యూర్ అయిన వాడి యొక్క విషయాలు తెలియాలి, సక్సెస్కి ఏమేమి దానికి ఫినిషింగ్ అయిందో కూడా తెలియడం కోసం మీకు 24 అవర్స్ని దాంట్లో 14 అవర్స్ మనం ఏం చేశానంటే కంప్లీట్గా డివైడ్ తీసానండి. అంటే 7 అవర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డిఎస్సిని సాధించాలి అనే ఉద్దేశంతో, ఒక ఆత్రంతో, లేదా ఒక యాంగ్జైటీతో, లేకపోతే కనుక ఒక టెన్షన్తో కూడిన విషయాన్ని మీరు ముందు పక్కన పెట్టాలంటే 7 అవర్స్ 100% నిద్రపోవాలి.
ఇది నేను మరీ నేను చెప్పే చాలా ముఖ్యమైన విషయం అండి. ఓకే, సో 7 అవర్స్ నిద్రపోయిన తర్వాత ఏ పనైనా చేయండి, అంతే తప్ప సో నేను 24 గంటలు 5 గంటలే పడుకున్నాను, సో నేను మొత్తం అంతా 4 గంటలే పడుకున్నామని 20 గంటలు చదివేశానంటే అదేమి రోబో కాదు, ఇదేమీ కాదు. నేను ఒక సగటు విద్యార్థి, మన దగ్గర సో ఆర్డీఓస్, డిఎస్పీస్, గ్రూప్ 2 ఆఫీసర్స్, ఏసీటీఓస్, ఇలా డిఫరెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ సో బాగా అద్భుతంగా చదివేవాళ్ళు, మెరిటోరియస్, యావరేజ్, బిలో యావరేజ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నేను చేసిన ఈ అవర్స్ అండి. అంటే 24 అవర్స్లో 14 అవర్స్లో 7 అవర్స్ మీరు ఖచ్చితంగా నిద్రకి తీయవలసిందే. అది నేను మీకు ఆరోగ్యపరంగా సో మీరు మానసికంగా శారీరకంగా భౌతికంగా మీరు స్ట్రాంగ్ ఉండాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి 7 అవర్స్. నెక్స్ట్ ఇంకొక 7 అవర్స్ కూడా పెట్టానండి. ఈ 7 అవర్స్ ఏంటంటే సో వర్క్ చేసే ఉమెన్కి సంబంధించిన వాళ్ళు అయితే, లేదా ఇంట్లో బాధ్యతలు చూసుకునే వాళ్ళు, సో మీరు ఇంకా ఫుడ్ అని, ఇంకా మిగతా మధ్యన సో టిఫిన్ తినడానికని, ఇలా ఇవన్నీ కూడా ఇచ్చాను 7 అవర్స్. ఇందులో చాలా ముఖ్యమైన ఇంకో 7 అవర్స్లో ఏం చేశానో తెలుసా, మీరు 10 అవర్స్ ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు పుస్తకం తీసినట్టు, మన సాధారణంగా నిద్ర రాదండి, ఫోన్ చూస్తుంటే నిద్ర రాదు, కానీ పుస్తకం చూసిన వెంటనే డెఫినెట్గా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి పుస్తకం చూసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ కేస్ నిద్ర వచ్చినప్పుడు మీరు ఆ మధ్యన ఒక్క పావుగంట పడుకుని మళ్ళీ చక్కగా లేచి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించాలన్నప్పుడు వేస్ట్ అయ్యే టైంను కూడా నేను 7 అవర్స్ ఎక్స్ట్రాగా పెట్టాను. అది భోజనం చేయడానిక, టిఫిన్ చేయడానిక, లేదా రాత్రి డిన్నర్ చేయడానికి, ప్లస్ ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వడానికి, ఏదైనా పని చూడడానికి, ఇవన్నీ 14 అవర్స్ తీసేసాను. 10 అవర్స్ని క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం అంటే నాణ్యవంతంగా చదవడము. ఆ క్వాలిటీ నాణ్యవంతమైన చదవడము, కోచింగ్ తీసుకోవడము, ఇవన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో అంటే కోచింగు ప్లస్ మీకు మెంటర్షిప్, అంటే మేము ఇప్పుడు ఆన్లైన్లో గైడ్ చేస్తాం, ఈ టాపిక్ చదవండి, టెస్ట్ ఇది పెడతాను, మీరు రెడీ అవ్వండి అని నేను చెప్తాను డెఫినెట్గా. సో చెప్పినప్పుడు మీరు ఏంటంటే ఈ 10 అవర్స్కి సంబంధించిన విషయాన్ని సో 10 అవర్స్ మీరు కోచింగ్ తీసుకుంటారా, రీడింగ్ చేస్తారా, ఇలా ఏ పని చేయడానికైనా ఇది కంపల్సరీ చేస్తూ ఈ 7 అవర్స్ ఇచ్చాను కదా ఎక్స్ట్రాగా, ఆ అడ్జస్ట్మెంట్ అంతా అక్కడ వాడుకుంటారు. అంటే క్వాలిటీగా నాణ్యవంతంగా ఖచ్చితంగా 10 గంటల ప్రిపరేషన్ మీరు ఏంటంటే చేయవలసి ఉంటుంది. ఆ 10 గంటల ప్రిపరేషన్లో సో దానికి నేను ఏం చేశానంటే డేస్ ప్లాన్ ఇచ్చాను. అంటే ఈ 45 డేస్లో సో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సబ్జెక్ట్, అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన విషయం నేను చెప్పేటప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 10 మార్క్స్ 20 క్వశ్చన్స్. అంటే మీకు డిఎస్సిలో హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ను కూడా 1 మార్క్ అని ఫీల్ అవ్వండి. హాఫ్ మార్క్ కూడా 1 మార్క్ అని మీరు ఖచ్చితంగా ఫీల్ అయిన సందర్భం వచ్చినప్పుడు సో నేను ఇది 20 మార్క్స్ కింద క్యాలిక్యులేట్ చేశాను. ఆ క్యాలిక్యులేషన్లో భాగంగా 7 డేస్ జీకే అనుకుంటే 7 డేస్ అంటే 7 డేస్ మీరు జీకేకి పెడుతున్నారు. అంటే 7 డేస్ అంటే 7 × 10 పెట్టాను, అంటే 10 అవర్స్, అంటే 70 గంటలు జీకే కరెంట్ అఫైర్స్కి. సార్ అయితే 70 గంటలు మేము ముందు జీకేని కంప్లీట్ చేసామా? ఇంపాసిబుల్, అది జరగదు, అలా చెయ్యొద్దు. దాన్ని మీకు డే షీట్ వేరేగా ఇస్తా. ఓకే, ఇది టోటల్ అవర్స్ ప్లానింగ్ గురించి చెప్తున్నాను మీకు, క్లియర్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. సో ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి 5 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్. అంటే చెప్పాను కదా మీకు 10 క్వశ్చన్స్ అంటే 10 మార్కులు అని అనుకుని ఫీల్ అయ్యి చదవాలి మీరు. ఎందుకంటే హాఫ్ మార్క్లో 0.5లో ఉద్యోగం పోయిన విద్యార్థులను 100 మంది నేను చూశాను. ఆ 0.5 ఎక్కువ వచ్చి టాపర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ 0.5 వచ్చి డిఎస్సిలో చాలామంది సో ఈసారి రాకపోతే 6 ఏళ్ళ తర్వాత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చూశానండి. ఇలా ఎన్నో పరిస్థితులు. కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సింది 1 మార్క్ అంటే 10 మార్క్స్. అందుకు ఈ 5 మార్క్స్ కోసం 5 × 10 అవర్స్ ఇస్తే 50 అవర్స్ వచ్చింది. అంటే 10 గంటల కాలం పాటు మీకు రోజుకి ఇస్తే 50 గంటలు. సో ఒక్కసారి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన 6 యూనిట్స్ నేను సబ్జెక్ట్ విషయాల వేరు కూడా తర్వాత మాట్లాడతాను. ఆన్లైన్ క్లాసెస్ మనకి రేపు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ క్లాసెస్లో మీకు సబ్జెక్టు సో టుమారో ఆన్వర్డ్స్ ఈ స్టార్టెడ్, రైట్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 5 × 10 అంటే 50 అవర్స్. అంటే ఇక్కడ మీ జీకే కరెంట్ అఫైర్స్కి 70 అవర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 50 అవర్స్, అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్కి వచ్చేసరికి 5 × 10 అంటే ఇక్కడ కూడా 10 మార్క్స్ కింద ఫీల్ అవ్వండి. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 10 అంటే 5 × 10 వచ్చేసరికి ఎంత అంటే కనుక సో 50 అవర్స్ అంటే 50 గంటలు ఈజ్ అ ఫోకస్ ఆన్ సైకాలజీ. ఓకే, రైట్. అంటే మీకు ఒక
క్లారిటీ వచ్చేసింది. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఇదో 7 days పెట్టాను, ఇదో 5 days పెట్టాను, ఇదో 5 days పెట్టానండి. అంటే ఈచ్ డేకి 10 hours తీసుకోవడము, 10 hours. ఓకే, సో కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ పెట్టడం, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్ క్లాసులు అంతా కూడా మన ఇన్స్టిట్యూట్ డెమో క్లాస్లో చాలా క్లియర్గా నోటిఫికేషన్ వివరాలతో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, అది ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. దెన్ ఇందులో చాలా కీలకమైనది ఏంటంటే కంటెంట్. సో కంటెంట్ మీకు ఏంటంటే 40 marks. ఈ 40 marks కంటెంట్కి 40 marks కంటెంట్ అంటే డబుల్ క్వశ్చన్స్, అంటే 80 questions వస్తాయి. అంటే 80 questions అంటే మళ్ళీ ఫీల్ అవ్వండి, 80 మార్కులు అక్కడ. ఈ 80 మార్కులకి నేను ఏం చేశానంటే 20 days కంటెంట్ ప్లాన్ చేశాను. సార్ మరి ఈ స్కూల్ అసిస్టెంట్ వాట్ అబౌట్ సోషల్, వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్, వాట్ అబౌట్ బయాలజికల్ సైన్స్, వాట్ అబౌట్ ఫిజిక్స్, వాట్ అబౌట్ ఇంగ్లీష్, సో ఈ ఇంగ్లీష్ ఏంటి అని చెప్పినప్పుడు, సో ఏ సబ్జెక్ట్కైనా సరే మీరు 20 days. సో మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే బేసిక్ సబ్జెక్టు, ఇంటర్మీడియట్ 2 కలుపుకోవాలి. సోషల్ స్టడీస్కి వచ్చేసరికి ఏంటంటే సో హిస్టరీ, అలాగే సివిక్స్, జోగ్రఫీ, ఎకానమిక్స్ సంబంధించిన బేసిక్ బుక్ని, ఇంటర్మీడియట్ని కలుపుకుంటూ మెర్జింగ్ చేసుకుంటూ ప్లాన్ చేయాలి. సో దిస్ ఈస్ ద వర్క్. అంటే రేపు నుంచి క్లాస్ రూమ్లో మనకి ఏంటంటే జరుగుతుంది. సో ఈ కంటెంట్ సంబంధించిన 40 marks అంటే మన క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 80. అంటే చెప్పాను కదా, 80 marks కింద మీరు ఫీల్ అవుతూ. ఓకే, సో మళ్ళీ అది రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. 80 మార్కులు ఉన్నాయని అనుకోకూడదు, 80 questions. అందుకే ఆల్రెడీ క్లియర్గా రాశాను, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అనదర్ ఇంపార్టెంట్ డేస్ అంటే 20 into 10 అంటే 20 daysని కంటెంట్ పార్ట్కి ఇవ్వడం జరిగింది నేను. సో ఈ 20 daysకి సంబంధించిన కంటెంట్ పార్ట్ తీసుకున్నప్పుడు ఆ కంటెంట్ 20 into 10 200 hours ఎక్స్క్లూజివ్ మీకు కంటెంట్ అండి అది. సో సోషల్ సైన్సా, మ్యాథమెటిక్సా, బయాలజికల్ సైన్సా, ఫిజిక్సా, సో ఇదంతా కూడా మీకు ఏంటంటే కంటెంట్ సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అనదర్ ఇంపార్టెంట్ మెథడాలజీ. సో మెథడాలజీకి సంబంధించి ఏంటంటే సో ఎల్కేట్ ద 7 hours. ద 7 hours 7 into 10 సో 70 గంటలు. అంటే 70 గంటల కాలం పాటు మీకు ఏంటంటే సో పర్ఫెక్ట్గా ఇది మీకు 100% ఉపయోగపడడం జరుగుతుందండి మెథడాలజీని. అంటే మెథడాలజీ దగ్గర మీరు ఏంటంటే ఇక్కడ సబ్జెక్టు మెథడాలజీ కొన్ని మిక్సింగ్ అప్లికేషన్స్ చక్కగా వాడుకుంటే ఈ 27 రోజులు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి. ఓకే రైట్, ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన. సో నేను సింపుల్గా చెప్పేది మార్క్స్, క్వశ్చన్స్ మన 45 daysకి సో ఈచ్ సబ్జెక్ట్కి 7 days, 7 + 5 + 5 + 20 + 7 ఇవి డేస్. అవర్స్ 70 + 50 + 50 + 200 + 70 అంటే 440 hours మీ చేతుల్లో ఉన్నాయి. దీనికి మీరు చేయవలసిన ప్రణాళిక. సో ఒకవేళ మెంటర్షిప్ ఆన్లైన్లో తీసుకుంటే మీరు సబ్స్క్రైబ్ అవుతే, సో మీరు కనుక సో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఈ టెస్ట్లు పెట్టే ప్రాసెస్ కానీ, అలాగే మీకు మెటీరియల్ ఏదైనా మీకు ఇవ్వాల్సిన ప్రింటెడ్ మెటీరియల్ కానీ, సో డిటిపి చేసిన మెటీరియల్స్ కానీ, లేదా ఆన్లైన్ టెస్ట్ యాప్ కానీ సో మీరు డౌన్లోడ్ చేసుకున్నాడు మెంటర్షిప్ మీన్స్ మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు షెడ్యూల్ చదివించడం ఇదంతా ఉంటుంది. రెగ్యులర్ క్లాస్కి వచ్చేసరికి రెగ్యులర్ క్లాస్లో దీనికి సో మనం 7 hours 6 to 7 hours ప్లాన్ చేసుకుంటే ఈ 7 hours చెప్పిన సబ్జెక్ట్ని 3 hours రివిజన్ చేయగలిగితే అప్పుడు మీకు 10 hoursని పర్ఫెక్ట్గా యూజ్ చేసినట్టు ఉంటుందండి. అది మన కోచింగ్ ప్లాన్. 45 రోజులు 7 hours క్లాస్ అయితే గ్యాప్ తీసుకున్నా, అందుకే ఇక్కడ మీకు ఇక్కడ 7 hoursలో ఏదైనా మిస్ అయినా తీశాను. 3 hoursని దాన్ని రివిజన్ చేయడం. అంటే మేము చెప్పిన తర్వాత మీరు చదివే అంశాన్ని మీకు అర్థం అవ్వాలి అంటే కనుక సో అది 1/2 hour. అదే మీరు చదవాలంటే 3 hours. అదే మీకు షార్ట్ టర్మ్లో సో ఈ క్రాష్ కోర్సులో జరిగే ఒక అడ్వాంటేజ్ అనమాట, ఫాస్ట్ రివిజన్. ఓకే, అది చాలా కీలకమైన ప్లాన్. మన దగ్గర ఏంటి ఎలాగనేది కూడా చాలా క్లియర్గా ఆఫ్లైన్లో రేపు నుంచి మనం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో. క్లియర్. నెక్స్ట్ ఇది సో నేను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ప్లాన్ ఇచ్చానండి. దెన్ ఎస్జిటి. అయితే ఇక్కడ కొంతమంది ఎవరైనా డిఎడ్ చేసిన వాళ్ళు సో స్కూల్ అసిస్టెంట్ 2 రాసే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇద్దరికి కూడా నేను ప్లాన్ చెప్తాను. సో అది ఇక్కడ స్ట్రాటజీ వేరు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన స్ట్రాటజీ వేరు, అట్ ది సేమ్ టైం సో ఎస్జిటికి సంబంధించిన స్ట్రాటజీ వేరు. సో ఎస్జిటికి సంబంధించిన స్ట్రాటజీ కూడా చూడండి, సేమ్ 45 days ఫ్రమ్ ది 20 April నుంచి 6th June వరకు మనం లెక్క పెట్టుకోవడం జరిగింది. 24 hours. సో ఈ 24 hoursలో 14 hours తీసేసాను. ఖచ్చితంగా 7 hours నిద్రపోవాల్సిందే ఏ ఎస్జిటి టీచర్ అయినా సరే.
సో మీరు యంగా లేకపోతే ఇదే లాస్ట్ ఛాన్సా, ఎవరైనా సరే యూ మస్ట్ టేక్ ద 7 hours ఫర్ రెస్ట్ అండ్ ఫస్ట్ హెల్త్. ద ఫస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్. అంటే మనకి హెల్త్ అన్నాకే మనకి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే డెఫినెట్గా రేపు డిఎస్సి అనేది ఉద్యోగం కొట్టి ఆ సంపాదన పొందుతారు. అసలు మీ దగ్గర ఆరోగ్యం లేకపోతే సంపాదన ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మీరు 7 hours మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి 7 hours దయించి. సో ఎస్జిటి వల్లనే 7 hours ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలాగే సో 7 hours మీకు మిస్లేనియస్ అన్నీ తీసేసా. సో ఎక్కడ ఏది వేస్ట్ చేయను. 10 hours క్వాలిటీ నాణ్యవంతంగా ప్రభావవంతంగా సో విశ్లేషాత్మకంగా సో అన్రెస్ట్ అయిపోయాను అంటే రెస్ట్ లేకుండా అయిపోయాను, అన్రెస్ట్గా అంటే ఏంటి అమ్మయ్య హ్యాపీగా చదివాను అనే ఒక అద్భుతమైన ప్రాసెస్తో 10 hours మీకు చాలా అద్భుతంగా ఉపయోగించుకోవడానికి లేదా సో చాలా నాణ్యవంతంగా మెరుగైన పద్ధతుల్లో ఈ 10 గంటలను ఉపయోగించుకోవడానికి ప్లాను మన దగ్గర ప్రతి టాపిక్కి మన దగ్గర ఉంది. ఆ ప్లాన్తోనే మీకు 10 hours చెప్పానండి. క్లియర్. ఎస్జిటికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఇక్కడ మార్క్స్ 8, ఇక్కడ మార్క్స్ 8 మార్క్స్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం దీనికి ఏంటంటే 16 క్వశ్చన్స్ వస్తాయి చెప్పాను కదా. సో మీకు 16 క్వశ్చన్సే మార్క్స్ 8, కానీ ఇది 16 మార్కులు అనుకునే ప్రిపరేషన్ చేయండి. సో దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఒక్కసారి ఏంటంటే ఇక్కడ ఎస్జిటికి సంబంధించిన పార్ట్ చెప్తున్నా. సో ఎస్జిటికి సంబంధించిన పార్ట్ చెప్పేటప్పుడు ఎస్జిటికి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 8 మార్క్స్ చెప్పానుగా మరొకసారి. సో అది 16 నాకు మార్కుల కిందని ఫీల్ అవ్వండి. అనదర్ ఇంపార్టెంట్ సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో పిఐ ఇది మీకు వచ్చేసరికి ఏంటంటే సో 4 మార్క్స్ అంటే ఇది మీకు ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ కింద ఫీల్ అవ్వండి. అంటే హాఫ్ మార్క్ కూడా నాకు ఇంపార్టెంట్ అనేది హాఫ్ కాదు 1 అనుకోండి. సో 1 పోయిందని ఫీల్తో మీరు ఉండండి. క్లియర్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్క్స్ 16 క్వశ్చన్స్ వస్తాయి. తెలుగు మెథడాలజీ సబ్జెక్ట్ అండ్ మెథడాలజీ కలిపి 12 వేసా, ఇది 24. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ మెథడాలజీ కలిపా, సో ఇది 12 మార్క్స్. మ్యాథ్స్ 8+4 అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్లస్ మెథడాలజీ 12. సైన్స్ సో 8 మార్క్స్ +4 మెథడాలజీ 12. సోషల్ సో 8 మీకు సబ్జెక్టు +4 మెథడాలజీ. అంటే ఈ రెండు ఎందుకు కాంపోజిట్ చేశారంటే కంప్లీట్ అప్లికేషన్స్ కానీ జనరల్ అంతా కానీ అక్కడే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు వచ్చేసరికి 300 దీన్ని సో ఈ మార్క్స్కి ఈ క్వశ్చన్ అంటే 160 ఖచ్చితంగా ఉండాలి. టెట్ 20 మార్క్స్ మీకు తెలిసిందే. సో 80 మార్క్స్ మనకి పరీక్ష మార్కులు చూపెడతాడు, 20 టెట్ మార్కులు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే దీనికి డే ప్లాన్ గురించి చెప్తున్నాను. డే ప్లాన్ ఏం సార్ ఇక్కడ డే ప్లాన్? జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా 5 days తీసుకోవాలి. 5 days అంటే మన కౌంట్లో ఇక్కడ అవర్స్ ఎన్ని 10. సో 10 hours మీరు ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే సో 50 hours జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్జిటి వాళ్ళకి. ఇక్కడ నేను ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి 2 రాసే వాళ్ళు ఉంటారు, డిఎడ్ బిఎడ్ అయిన వాళ్ళు. సో అయిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఈ 50 hours ఇక్కడ మేము 70 hours చదివాం కదా, ఇట్స్ ఎనఫ్. అంటే మీకు అక్కడ సేవ్ అయిపోయినట్టే, అంటే 2 రాసే వాళ్ళ గురించి. రైట్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇది మీకు 30 hours అంటే 3 days ప్రోగ్రామ్, 3 days ప్లానింగ్, 30 hours. సో ఈ 30 hours మీరు స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారు, అక్కడ 50 hours అంటే అది అక్కడ కూడా చదవక్కర్లేదు. మీరు ఏదనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు, అల్టిమేట్ ఎస్జిటి అసిస్టెంట్ అనేది. నెక్స్ట్ సో ఈ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి కూడా సో ఇక్కడ మీకు 30 days అంటే 3 days పెట్టానండి. ఇక్కడ మీకు 5 days పెట్టడం జరిగింది. 5 days అంటే ఈ 5 days చదివారంటే ఇక్కడ మీకు అంత ఫోకస్ అవసరం ఉండదు, సమయం తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ అద్భుతమైన విషయం ఏంటంటే ఓకే అద్భుతమైన స్కూల్ అసిస్టెంట్ అత్యధికంగా రావడం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం మీరు తప్పనిసరిగా సాధించాలి అంటే సో మీరు
ఇక మళ్ళీ మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదు. ఆ రావాలి అన్నప్పుడు ఈ ప్లాన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. అలాగే ఎలిజిబిలిటీ ఉంటే వదిలేకండి. సో దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీకు దీనికి అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళిద్దరి గురించి నేను చెప్తున్నాను. బిఎడ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడిన విషయం ఇది, స్పష్టంగా అర్థం చేసుకోండి. రైట్. సో ఇక హెచ్జిటికి సంబంధించిన వాటిలో సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అక్కడ కవర్ అవ్వడం ఏంటనేది కూడా క్లారిటీ తెలుసు. ఇందులో మీకు ఏంటంటే సో 390 అవర్స్ ప్లాన్లో ఎడ్యుకేషన్ సైకాలజీకి వచ్చేసరికి సో మనకి 30 hours 3 days, తెలుగుకి 5 days, ఇంగ్లీష్కి 5 days, మ్యాథ్స్ వచ్చేసరికి 6 days, సైన్స్కి వచ్చేసరికి 6 days, సోషల్ వచ్చేసరికి 6 days, అన్నీ కలిపి సో ఇక్కడ 390 hours 390 గంటలు మీ ముందు ఉందండి. ఈ 390 గంటల్ని నాణ్యవంతంగా మీరంతా రివిజన్ చేయగలరా, కొంత చేయగలరా, లేదా చదివేసింది సో ఒక్కసారి మీరు రివిజన్ చేసుకునే అవకాశమా, టెస్టులు రాసే అవకాశమా ఏంటనేది నేను 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. అసలు డిఎస్సి పట్టుకుని మేము వదిలేసి చాలా రోజులు అయిందండి, ఏదో టెట్ రాసి వచ్చేసాను తప్ప మేము క్వాలిఫైడ్ అన్న వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ ఇంపార్టెంట్ కేటగిరీ అంటే మేము అసలు ఈ మెగా డిఎస్సి అనే మాట విన్నప్పటి నుంచి మేము పుస్తకాలు వదలకుండా తదేకంగా రాస్తున్నామండి, అదే ఆలోచనతో మేము ఉన్నామండి. అసలు మాకు టెస్ట్ సిరీసే మాకు ఇంపార్టెంట్ తప్ప మిగతా మాకు అక్కర్లేదండి అనే వాళ్ళ గురించి నేను చెప్పే విషయం, యూ కంటిన్యూ ద టెస్ట్ సిరీస్ బట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ ది పర్టికులర్లీ ద బేసిక్ అండ్ జనరల్ ఐడియా ఆఫ్ ది టోటల్ సబ్జెక్ట్. సో టోటల్ సబ్జెక్ట్ మీద నీకు ఫాస్ట్ రివిజన్ ఉండి ఇందులో ఒక 2 hours టెస్ట్కి ఖచ్చితంగా నువ్వు కేటాయించుకోవాల్సి ఉంటుంది. అంటే తరువుగా రివిజన్ చెయ్యాలి. ఇది రెండో కేటగిరీ. అంటే ఫస్ట్ కేటగిరీ వదిలేసిన వాళ్ళు, సెకండ్ కేటగిరీ పట్టుకుని ఉన్నవాళ్ళు, మూడో కేటగిరీ అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఇప్పుడే తెలిసిందండి, మేము ఏదో టెట్ అయిపోయింది మాకు, సో మరి మేమైతే ఇదివరకు వదలలేదు, ఎప్పుడు ఇస్తారో డౌట్ వచ్చి నోటిఫికేషన్ ఆగిపోయాం, సో మా వర్కుల్లో మేము ఉండిపోయి మేము స్కూల్ టీచర్లు ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటున్నాం, అలాగే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్, మేము అసిస్టెంట్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాం ఈసారి, అయితే అసిస్టెంట్ మాకు కాస్త గైడెన్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, సోషల్ సైన్సెస్ కావాలి, సో ఈ ఫిజిక్స్ సంబంధించిన విషయాలు ఇలా మాకు అర్జెంటుగా మేము గవర్నమెంట్ టీచర్లమండి, లేదా మేము ప్రైవేట్ టీచర్గా ఉన్నాము, మేము అసిస్టెంట్ సాధించాలండి, మేము ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్గా సాధించాలి, మాకు తక్కువ సమయం ఉందండి అన్న వాళ్ళు మూడో కేటగిరీ. వీళ్ళందరికీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. యాక్యురేట్ బిట్ వచ్చేసరికి డౌట్ వస్తుంది. ఆ యాక్యురేట్ బిట్ దగ్గరికి రావడం కోసం డెఫినెట్గా మీకు కోచింగ్ కానీ, ఫాస్ట్ రివ్యూ కానీ, ఫాస్ట్ ట్రాక్ సో వే ఆఫ్ అప్రోచ్ కానీ తప్పనిసరిగా మీకు కావాలి. అప్పుడు మీకు కోచింగ్ అంటే దీనికి సంబంధించిన సబ్జెక్టు ఈ ట్రాక్ని కంప్లీట్ చేయడంతో పాటు టెస్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా ఫాస్ట్గా మీరు ఒక్కరు కూర్చొని చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు కూర్చుని ఒక 2 రోజులు సెట్ అయ్యేసరికి టైం అయిపోద్దండి, వారం రోజులు. అదే నలుగురిలో క్లాస్లో కూర్చున్నారు, 20, 30 మంది 40 మందితో క్లాస్లో కూర్చున్నారు, 100 మందితో కూర్చుంటే మళ్ళీ మనకి నిద్ర వస్తుంది. సో 20 మందితో కూర్చున్నారు, హ్యాపీగా ఏం చదివారు, ఫాలో అవుతున్నారా లేదా అని ఫాస్ట్ ట్రాక్ మీకు ఏంటంటే టాపిక్స్ కవర్ అవుతాయి. అంటే మీరు కూర్చుని చదివేయడానికి 1 week 10 days వేస్ట్ అయ్యే టైము సేవ్ అయిపోతుంది. మీకు కోచింగ్ వల్ల జరిగే బెనిఫిట్. అందులో మనం ఏంటంటే మన కోచింగ్ సో సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కానీ, Group 1 కానీ, Group 2 కానీ, లేదా సో Group 3 కానీ, RRB కానీ, ఎనీ సో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మన దగ్గర 3 systems ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్, సో చాలా లాంగ్ టర్మ్ సిస్టమ్, ఒక మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ క్రాష్. ఇదేం చేస్తామంటే ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసున్న వాళ్ళకి, కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్లో సిలబస్ని కవర్ చేస్తాం. ఆ ఫాస్ట్ ట్రాక్ ఎంత చక్కగా అంటే సో వాడికి మళ్ళీ ఒకసారి థీమ్ చెప్పేసి పాయింట్ వైజ్ బిట్స్ అన్నీ కూడా దాన్ని ఫోకస్గా బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా తీసేస్తాం. ఈ బుల్లెట్ పాయింట్స్ ఒక స్టూడెంట్ కూర్చొని చదవడానికి 2 hours పడుతుందండి, మన దగ్గర ఒక పావు గంటలో ఈజీగా కవర్ అయిపోతుందండి. సో అది మన దగ్గర ఉన్న ప్లాన్, క్లియర్ ఓపెన్ అనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి దీనికి సంబంధించిన డే షెడ్యూల్ 10 hours నాణ్యవంతంగా ఉపయోగించుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఇది మంచి సమయం. సో ఒకవేళ రకరకాల ఆలోచనలు, ఇంకా టైం పెంచచ్చట, తగ్గుదట, రకరకాలు ఉంటాయి. బట్ నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడిన కానీ సో ఒకవేళ పెరిగితే
ఆ తర్వాత అంతా మళ్ళీ ఒక రివిజన్కి ఉపయోగపడుతుంది. ఇది సో సెలవులు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇదే ఫైనల్ అనుకుని చదవండి. ఓకే, సో మనం ప్రొవైడ్ చేసేది 3. ఒకటి ఫస్ట్, సో దీనికి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ ఇస్తాము. నెక్స్ట్ మెంటార్షిప్ అని ఒకటి ఉంటుంది. సో ఫాస్ట్ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ రావాలంటే ఆఫ్లైన్ డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆన్లైన్ జాయిన్ అవ్వాలంటే ముందు మన నెంబరు ఇందులో మనకు ఉంటుంది. ఆ నెంబర్లో సో మీరు ఏం చేయాలంటే సో ఫోన్ చేసి దాంట్లో వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. రెండవది ఇంపార్టెంట్. ఇక మూడవ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ యాప్. మన యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో మన యాప్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తాయండి. సో ఈ 3 కూడా మన దగ్గర ఉంటాయి. అంటే మీకు కావాల్సిన ఫస్ట్ సో కోచింగ్ కావాలా, మెంటర్షిప్ కావాలా, లేకపోతే గైడెన్స్ కావాలా, అప్పుడప్పుడు ఏదైనా మీరు మన దగ్గరికి ఎన్రోల్ అవుతే మేము ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన వాట్సాప్ నెంబర్కి మీ పేరు, మీరు ఎస్జిటియా, సో ఫుల్ నేమ్ ఎస్జిటియా, సో ఇవన్నీ కూడా మీరు ఎన్రోల్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ మీరు యాడ్ చేస్తే మేము గ్రూప్లో పెడతాం. అప్పుడు దాని మెంటర్షిప్ ఇవన్నీ కూడా ఇస్తాం. బట్ ఇదేంటంటే ఖచ్చితంగా సో చాలా మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాలు, సో పేద వర్గాలకి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం అనేది చాలా అద్భుతమైన కళ. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో, సో రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం, మధ్యాంధ్ర ప్రాంతంలో సో ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనుకబడి మేము చదువుకోలేకపోతామని ఎవరు ఫీల్ అవ్వసం లేదు. దానికి మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ 100% సపోర్ట్ చేస్తుంది. సో దానికి చేయవలసిన సపోర్టు ఏంటి అన్నప్పుడు అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సో మీరు ముందు ఆఫీస్కి అంటే నాకు ఖచ్చితంగా ఈ హెల్ప్ కావాలండి, అంటే నేను కోచింగ్కి ఈ విధంగా ఇంత అమౌంట్ కట్టుకోలేను లేదా ఎంత చేయగలను ఇలా అనేదానికి మన ఇన్స్టిట్యూట్ 100% సో డెకేడ్స్ ఆఫ్ అంటే మనకి 2 దశాబ్దాలు అంటే సుమారు దశాబ్దన్నర కాలంలో ఎన్నో స్టేట్ ర్యాంక్లో సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్స్, ఎస్ఐస్ కానీ ఇలా ఎన్నో ఉద్యోగాలు పొందడంలో మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఉచితంగా చేయలేకపోయినా సంపూర్ణంగా సో పేదవాళ్ళు, మధ్యతరగతి మేము ఇదే తక్కువ సమయము అన్నప్పుడు దానికి ఫీజ్ టైమింగ్స్ ఇవన్నీ చాలా తగ్గించి ఎంతో 100 మంది ఉద్యోగాలు సెలెక్ట్ అవడంలో మన పాత్ర, మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ పాత్ర ఉంది. సో మన ఫ్యాకల్టీ, మన మెటీరియల్, మన సిస్టమ్, క్రియేటివిటీ ఆఫ్ సబ్జెక్టు అందరితో కూడింది గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. సో మనకి హడావుడి హంగామా ఉండదు. బట్ సింపుల్గా మన స్టూడెంట్కి ఏం కావాలో అది 100% రీచ్ చేయడంలో అయితే ముందుగా ఉంటాం. సో మీరు చేయవలసిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. రెండోది ఏంటంటే సో మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. సో మూడో పాయింట్ ఏంటంటే మీకు మెంటర్షిప్. అంటే మెంటర్షిప్ అంటే మేము గైడ్ చేస్తాం. అంటే ఆన్లైన్లో మీకు సో ఈరోజు ఈ షెడ్యూల్ పెట్టాను, ఇగో స్కూల్ అసిస్టెంట్ సోషల్ షెడ్యూల్, మ్యాథ్స్ షెడ్యూల్, ఎస్జిటి షెడ్యూల్, సో ఈరోజు మీరు వర్క్ చేస్తారా లేదా అనేది ఒక్క 1 అవర్ మీకు ఏం చేయాలో నేను చెప్తానండి. సో అది ఆ మెంటర్షిప్కి అంటే ఇస్ వెరీ నామినల్ ఫీ. సో దాన్ని మీకు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఉన్నా ఏవైనా ఉన్నా కానీ మన ఫ్యాకల్టీ మనం అందరూ కూడా దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సింపుల్ వే ఆఫ్. సో ఆఫ్లైన్కి అయితే కనుక ఇస్ రెగ్యులర్ సో క్లాసెస్ ఆర్ మనకి 3 days 3 ఫ్రీ డెమోస్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అది కూడా మనకి రావడము, సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, ఇక నెక్స్ట్ అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు మన ఫోన్ నెంబర్ చేసి మాట్లాడి లేదా ఇన్స్టిట్యూట్కి వచ్చినట్లయితే ఇట్స్ బి ద కంటిన్యూ. ఇంకా సో దీన్ని పెర్ డేకి మెంటర్షిప్లో భాగంగా ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 days ప్రోగ్రామ్ని ఒక సింప్లిఫై చేసి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఇచ్చే సర్వీస్ని మీరు ఇంకా బెటర్గా ఏదైనా కావాలన్నా సో మీరు ఫోన్ చేసి అడగచ్చు. ఆ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ డే.